అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావం ఆదేశం మీదే ఎక్కువగా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్లన్నీ దాదాపు వారం రోజులుగా అతలాకుతలమవుతున్నాయి. చివరికి ప్రపంచ దేశాలపై విధించిన కొత్త టారిఫ్స్ 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా ఇంకా అమెరికా మార్కెట్లలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకన్న విషయానికి వస్తే 90 రోజుల పాటు రెసిప్రోకల్ టారిఫ్స్ నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ అధికారిక ప్రకటన వెలువరించిన వెంటనే యుఎస్ మార్కెట్లు అన్ని ఉవ్వెత్తున లేచాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. యుఎస్ టేక్ 100, యుఎస్ 30, డౌజన్స్, S&P 500 వంటి అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు విపరీతమైన వేగంతో పెరగడంతో అమెరికాలో నిన్న సంబరాలు చేసుకున్నారు. ఇదే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా 2000 పై చిలుకు పెరిగింది. అమెరికా టేక్ సూచీ అయిన నాస్డాక్ 12% మేర రాణించింది. S&P 500 సూచీ 9.5%, డౌజోన్స్ 8% మేర లాభపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ నకు చెందిన మీడియా కంపెనీ షేర్లు భారీగా పెరిగి 22.67% మేర లాభాల్లో ముగిశాయి. అయితే అమెరికాలో ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గురువారం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి భారీగా పతనమవుతున్నాయి. పైన చెప్పిన అన్ని ఇండెక్స్లు రెడ్ లోనే నడుస్తున్నాయి. 90 రోజుల పాటు టారిఫ్స్ పాజ్ చేశారు కదా, మరెందుకు యుఎస్ మార్కెట్లు పెరిగి మళ్లీ పడుతున్నాయన్నది అందరి మధ్యలోనూ మెదిలే ప్రశ్న. అయితే దీనికి కారణం ఏంటంటే అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ దీనిపై దర్యాప్తు కోరుతున్నారు. సుంకాల మినహాయింపు ప్రకటన కంటే ముందు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. It's not just a company, it's actually an individual. And he made $2.5 billion today, and he made $900 million. Because, he's in financials. I've always been